నా పేరు గమల సతీష్. మా నివాసం వచ్చేసి చంద్రపల్లి. నా వృత్తి సింగరేణి కాలేజ్ కంపెనీ మందవరంలో ఉంటాను నేను. మా అమ్మ గమల శాంత, మా నాన్నగారు వీరేశం. నాకు 242 గజాలు 680 గల సర్వే గల భూమి మాకు ఉంది. 2005లో జగలత అనే వ్యక్తి మా అమ్మగారికి అమ్మారు. మా అమ్మగారు మా ఏం చేశారు, దాన్ని నాకు మా అన్నయ్యకు రిజిస్ట్రేషన్ చేశారు. నాకు సంబంధించిన డాక్యుమెంట్ మొత్తం ఉంది. దాని మీద 2010 నుంచి మేము చేసినాక 15 లోన్ తీసుకున్నాము. లోన్ తీసుకున్నాక వాళ్ళు ఏం చేశారు, అనుకోకుండా మన 2008లో ఇక్కడికి రావడం జరిగింది. 20 తారీఖు 10వ నెల పూనా రావడం జరిగింది. వచ్చేసరికి వల్లపల్లి వెంకటేష్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. బిల్డింగ్ పడ్డది చూసారికి ఏంటంటే నాకు మధ్యవర్తులు లేదు అని చెప్పేసి అన్నట్టు నేను డాక్యుమెంట్ మొత్తం ఇస్తే అక్కడ గొడవ జరిగింది. నేను డైరెక్ట్ వచ్చేసి స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఫిర్యాదు చేశాను. అక్కడ నాకేం జరగలేదు. మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పోలీసు తీసాను. నేను తీసినాక కూడా దాని ఉన్న డాక్యుమెంట్ల ప్రకారం చూస్తే వాళ్ళు దొంగ డాక్యుమెంట్లు క్లియర్ కానీ మేము అక్కడికి వెళ్తే నన్ను గొడవ చంపుతామని చెప్పేసి బెదిరిస్తారు. మరి ఏం చేయాలి, నేను ఎక్కడికి పోవాలి? నాకు సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది. జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు, మున్సిపల్ కమిషనర్ గారికి ఇచ్చారు, ఎస్ఐ గారికి ఇచ్చాను, సిఐ గారికి ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళినా నాకేం జరగట్లేదు. మరి నేను నిన్న కూడా అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుంటాను, కొత్త సంవత్సరం వెళ్తాను. మధ్య డాక్యుమెంట్ బ్యాంకులో లోన్ తీసుకున్నాయి. అలా అది కూడా జరిగింది, ఎంక్వైరీ జరిగింది, అన్నీ జరిగినాయి. కానీ దీనిపైన ఎలాంటి చర్య తీసుకుంటలేదు. అంటే నువ్వు లోకల్లోనే కాదు, నేను చంపేస్తాం, మా ఇంకా రాజకీయ శక్తులు ఉన్నారు, నువ్వు ఎంత అని చెప్పి బెదిరిస్తాడు. దానికి సంబంధించిన ప్రతి ఒక్క ఉంది. 2 సంవత్సరం అవుతుంది కేసు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. నేను అక్కడికి వెళ్ళి చూసినందుకు నచ్చకొచ్చిందని చెప్పేసి నా మీద పెట్టారు, మా అమ్మ మీద పెట్టారు, మా అన్నయ్య మలేషియాలో ఉంటారు, అతని మీద కూడా కేసు పెట్టారు. ఐకార్ కాపీ కూడా ఉంది. ఇది ఏది సార్ అని అడిగితే మరి ఏం చేద్దాం చెప్పని చెప్పేసి అన్నారు. నేను గత మన 5 తారీఖు మంగళవారం రోజు ఉదయాన్నే నాకు ఇదంతా భయపడింది. సిబి దగ్గరికి వెళ్ళాను. రాంగూడ కమిషనర్ వెళ్తే అతను మొత్తం వివరించాను. డైరెక్ట్ ఇక్కడ ఫోన్ చేసి వాళ్ళని ఎఫ్ఐఆర్ బుక్ చేయమని చెప్పారు. మరి ఎఫ్ఐఆర్ బుక్ చేసినాక కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే మరి వాళ్ళు అరెస్ట్ అయినా కాలేదా మాకు తెలియాలి కదా. అక్కడికి వెళ్తే వాళ్ళు చంపడం వేధిస్తారు. ఈ బిడ్డలు మధ్యలో బ్రోకర్లు అంతా కలిసి ఈ వల్ల వెంకటేష్, ఆర్ఎస్ సంతోష్, రాజయ్య వీళ్ళంతా ఎవరు, ఎందుకు ఇదంతా ఎవరు భూమి ఎవరు కోరుకుంటారు, ఏం చేస్తారు కనీసం మీరు ఏంటి అనేది అడిగితే మా ఇంకా మొత్తం రాజకీయం ఉన్నది, ఏమన్నా చేస్తావు చేసుకో, నేను చంపేస్తానే చెప్తాను. నా భూమి నాకు కాదని కోరుకుంటున్నాను. దానికి సంబంధించి ప్రతి ఒక్క డాక్టర్ నాకు దగ్గర ఉంది. ఎవరికి ఏ అధికారికి ఎక్కడ మొత్తం ఇచ్చారు. దీనికోసం ఇక్కడ నాకు కోర్టు స్టే కూడా ఉంది. లోన్ తీసుకున్నాను. నాకు బ్యాంక్ నుంచి కస్టమర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. మా దగ్గర మార్కెట్ చేసుకున్నాను అని చెప్పేసి ఇచ్చారు. నేను కోర్టు సబ్మిట్ చేశాను. కోర్టు నుంచి కూడా ఉన్నాయి. అసలు ఇవన్నీ డాక్యుమెంట్. ఈ భూమి ఎప్పుడు చెప్పాను ఎవరికి వచ్చిందని చెప్పేసి మొత్తం డాక్యుమెంట్. ఫస్ట్ ఎప్పుడు రాజయ్య అనే వ్యక్తి రాజ్కుమార్ మహేశ్వర్ కమ్మింది. రాజ్కుమార్ మహేశ్వర్ ఏం చేసి జగదత్త కమ్మింది. జగదత్త ఎవరు కమ్మింది, శాంత కమ్మింది. శాంత కాల్చి ఎవరు కమ్మింది, మేము తీసుకొని మేము లోన్ తీసుకున్నాం. ఇవన్నీ డాక్యుమెంట్ ఉండగా కూడా జగదత్త అనే వ్యక్తి మాకు కాకుండా మా రిజిస్ట్రేషన్ చేసుకుని వృత్తి చేసుకున్నాక కూడా 4 కేసులు. ఒక పప్ప విక్టర్ అనే వ్యక్తికి సంవత్సరానికి 360 చొప్పున లీజ్ ఇచ్చుకుంటూ 10 సంవత్సరాలు చేసింది. ఇంకొకటి ఏపీ కార్పొరేషన్ ఫైనాన్స్ కర్ణాటకలో ఉంది. దాంట్లో ఏదో జేసీబీలు ఉంటాయి కాబట్టి ఇది డాక్టర్లు అన్నీ పెట్టేసి 36 లక్షల రూపాయలు కట్టి చేసింది. లాస్ట్ 2020లో 34 లక్షలకు బిల్డర్స్ అమ్మింది. ఈ అమ్మిన వ్యక్తులు ఎవరు అంటే ఆర్ఎస్ సంతోష్, వాళ్ళ పేరు ఉన్నాయి. వాళ్ళందరూ పిలిపించాలంటే ఈ భూమి మాది, మేము బరాబరి అర్థం, మేము ఉన్నాం, నువ్వేం చేస్తావు ఇక్కడ కాదు అని అంటారు. నన్ను బ్యాంకు పార్టీ వేసినట్టు బ్యాంకు కూడా నోటీస్ పంపించాలి కదా. నేను అడిగితే వాళ్ళకి నోటీస్ రాలేదంటారు. రోజు నన్ను ఒక్కరు టార్గెట్ చేసి భయప్రాంతం చేసి లోకల్ కాదు, నువ్వు నాన్ లోకల్ ఇక్కడ ఏం వస్తుంది అని చెప్పేసి చేస్తారు. శివపురి కాలనీ ఇంకా కమాన్ ఉంది కదా, భూమిలో ఆ కమాన్ కాలనీ ఈ బిల్డర్ అటెక్స్ ఉంది కదా, అక్కడ వచ్చి బంకులు వెళ్ళే మాకు అక్కడ చెల్లచ్చు. లెఫ్ట్ సైడ్ మీరు నా పొద్దున కమిషనర్ కూడా ఈ కర్రాయిషం ఉన్నారు కదా పక్కన భూమిలో కర్రాయిషం. ఈ భూమిలో కదా శివపురి కాలనీ కాడ నిర్మలక ఆఫీస్ ఉంది కదా, తాపీ సంఘం వేసింది అక్కడ దానికి అపోజిట్. అది
బిల్డర్స్ అసోసియేషన్ ముందు ముందు. మన డాక్యుమెంట్స్ సంఘం భవనం ముందు ఇళ్ళకెళ్ళి ఎక్కడ మన రైట్ సైడ్ గార్డెన్ కట్టింది నాకు 2 ఆర్డర్లు ఇచ్చింది. ఏమని చెప్పేసి అక్కడికి ఎవరు వెళ్ళాతో మిమ్మల్ని చేపట్టదని ఇచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆర్డర్లన్నీ కప్పిపుచ్చి దొంగ ఆర్డర్ పట్టుకొని వచ్చిన పని చేపడతారు. మరి నేను న్యాయస్థానం గౌరవించాలి, వాళ్ళు కూడా గౌరవించాలి కదా. ఇప్పుడు కోర్టు కూడా చేయడం నడుతుంది కదా. మరి న్యాయస్థానం ఇట్లా చేసింది. మరి దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. మళ్ళీ నేను నిన్న ఉదయం 9-10 గంటలకు కమిషనర్ దగ్గరికి వెళ్ళి స్థానం ఇక్కడ జరుగుతుంది, మరి అప్పుడు ఇంజనీర్ లాస్ట్ డేట్ ఇచ్చారు ఇలా అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఈ ఫర్దర్ కన్స్ట్రక్షన్ ఆపండి, డిస్మెంటల్ చేసేద్దామని ఇచ్చారు. నిన్న ఎంత నా ముంగట భూమి విషయాలు వాళ్ళ సిబ్బంది ఫోన్ చేసి చెప్పాక నా ముంగట ఏం చెప్పిండు, ఉన్న సామాన్ మొత్తం స్విచ్ చేయండి పట్టుకురాని అని చెప్పాడు. నేను మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేస్తే వాళ్ళకు కోర్టు ఆర్డర్ ఉన్నది కట్టుకోవచ్చు అని చెప్పేసి మళ్ళీ అంటుంది. మరి ఏంటిది అధికారం ఉందని చెప్పి పేపర్ ఉందని చెప్పేసి డాక్యుమెంట్ చూడకుండా సంతకాలు పెట్టి చూస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి పేపర్ మనసు ప్రాణాలు పోతాను. నేను ఎవరి కోసం భూమి ఎవరు అసలు ఏం జరుగుతుంది, ఇట్లా ఎంతమంది ఉన్నారు. సిబిఐ వెళ్ళాను, వెళ్ళి మొత్తం వివరించాక మొన్న స్థానిక ఎస్ఐ గారు చెప్పారు. చెప్తే వాళ్ళ మీద 420 కేసు పెట్టమని చెప్పారు. చెప్పమన్నారు కానీ రిమైండ్ అయినా కానీ జరగట్లేదు. అక్కడికి వెళ్ళి ఫోటోలు కూడా తీశారు. తీస్తా ఉంటే నన్ను కొట్టని సప్లైకి వస్తారు. ఇవి ఉన్న వ్యక్తులు అందరూ వాళ్ళే. ఇవి కాదు ఫస్ట్ కన్స్ట్రక్షన్ కాంచి మొత్తం ఉన్నాయి నా ఫొటోస్.